ఇప్పుడు ఈ 18 నెలల కాలంలోనే ఈ గవర్నమెంట్లో ఏం లోపాలు కనిపించినాయి? ఏం లేదు, ప్రజలల్లో మార్పు వచ్చింది. రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. మరి పోతే ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులని నీళ్ళని మేము బీడు భూములకు నీళ్ళు ఇస్తానని గత పాలకులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ పలాని సూరారం గ్రామంలో 2009 బీడు భూములకు నీళ్ళు ఇస్తానని ఇదే శ్రీధర్ బాబు గారు ప్రకటన చేసిండ్రు. ఏది కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 2009 నుంచి 14 వరకు కూడా భూసేకరణ చేసి 2025 అయినా ల్యాండ్ యాక్టివేషన్ చేసి కూడా ఇప్పటి వరకు దాన్ని త్వరితగతిలో పూర్తి చేసి ఈ బీడు భూములకు నీళ్లు అందియలేదని కూడా సభాముఖంగా ప్రజల పక్షాన సూరారం గ్రామం నుంచి నేను ఒక రైతుగా, రైతు బాంధవునిగా నేను తప్పకుండా వాళ్ళు ఏ పనులు కూడా సుముఖంగా ముందరికి తీసుకుపోలేదని కూడా మీకు ఈ మీడియా మిత్రులకు సభాముఖంగా మనవి చేసి నేను మీకు తెలియపరుస్తున్నా. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఈరోజు తలపెట్టిన పని, ప్రతి పని కావచ్చు ఆయన ముందుకు తీసుకెళ్ళిండు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, 4000 పింఛన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, నీళ్లు, నిధులు, నియామకాలు, మిషన్ భగీరథ, మంచి మంచి పనులు అన్నీ ఆయన సుముఖంగా చేసి రైతులకైతే సస్యశ్యామలంగా ఎల్లవెల్ల సకాలంలో అందించిండు పథకాలు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ప్రజలకు ఏదో పోయినట్టు, ఏదో మీద పడ్డట్టు, ఏదో భూ సమస్య అంటాడు, ఇది అంటాడు, ఇది చేస్తాం అది చేస్తాం అని మాటలకే పరిమితం అవుతుంది. కానీ చేతల గారెడైతే శేషుడైతే లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి ఇందుకు నిదర్శనం సాక్షిపూర్వకంగా సాక్ష్యంగా చెప్తున్నాం రైతుల తరపున. నేను అంటే జనాలు అంత వ్యతిరేకతతోనే ఉన్నారు. రైతులు కావచ్చు, లేబర్ కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా నేనేదో కక్షపూరితంగా ఏదో విధంగానైతే నేను చెప్పట్లేదు. ప్రభుత్వం మీద నాకు ప్రేమే. ప్రతి వాళ్ళకు ప్రేమ ఉంచుకునేటట్టు ప్రభుత్వం ఉండాలి, కానీ ఉంచుకుంటా లేరు కూడా. ఇవాళ ఒక్కటి చెప్తే 6 నెలలకు ఒక్కటి చెప్తారు. 6 నెలలకు ఒక్కటి చెప్తే మళ్ళీ 5 ఏళ్ళ దాకా కూడా ఈ పథకాలు అమలు అవుతాయా, అమలు కావా? 6 గ్యారంటీలు గంగల వేయినాయి, 420 హామీలు గంగల వేయినాయి. ఉన్నోళ్ళని తీసుకొని మంత్రి పదవులు ఇస్తాను, చిన్నోళ్ళకి ఇస్తాను, అలా కూర్చుండబెట్టుకొని ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలే చేస్తారు తప్ప వాళ్ళ లాభాల కొరకు, వాళ్ళ కట్టుబాట్ల కొరకే. కానీ కేసీఆర్ది గింత కూడా తప్పు లేదు, కేటీఆర్ తప్పు లేదు, వాళ్ళ వంశాందే తప్పు లేదు. వాళ్ళు సుముఖంగా పాలన అందించారు. 10 సంవత్సరాలు కుటుంబ పాలన జరిగింది, అందుకనే మాకు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అన్నట్టు కూడా చెప్తా. లేదు సార్, పథకాలు అనేటివి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 420 హామీలు పెట్టి 6 గ్యారంటీలు పెడితే దానికి మహిళకు ఒకంటికి 2500 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈ 6000 పింఛను దివ్యాంగులకు వేస్తామని అన్నారు. ఈ మన భూ సమస్యలు కూడా మేము వెంబడే పట్టాలు, లావణి పట్టాలను కూడా తిరిగి పునరుద్ధరించి మంచి పట్టాలకి మనం దానికి కాన్సెప్ట్ ఇస్తాం, రెవెన్యూ శాఖల ద్వారా చేస్తామని అదొక్కటి చెప్పారు. ఈ 2000 ఉన్న వాళ్ళకు 4000, 4000 ఉన్న దివ్యాంగులకు 6000, ఇటువంటి రైతు రుణమాఫీ, రైతు బంధు, ఇవన్నీ సకాలంలో ఏ ఒక్క పథకం పోదు. మీకు తప్పకుండా సకల ఎల్లవేళ మేము తక్షణం అందిస్తాం, మా ప్రభుత్వం మాట తప్పదు, మడవ తిప్పదు అని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యంలో వీళ్ళన్నీ దగాకోరు, పుల్లుకోరు మాటలు మాట్లాడి ఓట్లు దండుకొని ప్రభుత్వంలోకి వచ్చిండ్రు తప్ప ప్రజల పక్షాన నిలబడి మేము ఈ పనులు చేస్తామని ఊళ్ళలోకి వచ్చి మీటింగ్లు పెట్టి వాడల వైజ్గా గ్రామాల ఇప్పటి వరకు ఓ జడ్పీటీసీ లేదు, ఓ ఎంపీటీసీ లేదు, ఓ సర్పంచ్ లేడు. అంటే 18 నెలల కాలంలో ఎవరైనా వాళ్ళ అధికారాలను కాపాడుకోవడానికి వాళ్ళు ఒక్కటై కాపాడుకొని మీద మనం అధికారంలోకి వచ్చినాం, ఎవరు పోతారో ఎవరెటు వస్తారో దీన్ని పసిగట్టుకుంటే వాళ్ళు ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నారు తప్ప ప్రజలకైతే ఇప్పుడు వరి ధాన్యం పట్టించిందండి. రైతులు పండిస్తే వరి ధాన్యం సేకరించమంటే ఒక క్వింటల్కి 7 కిలోలు, అంటే బస్తకు 3-6 కిలోలు, ఒక బస్తకు కిలో. 7 కిలోల వడ్లతోని పెద్దపల్లి గోదాములు కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఈ మొలుగువెల్లి హంసపురం మిల్లు కావచ్చు, మిల్లులు నిండిపోయినాయి అని చెప్పి 7 కిలోల కటింగ్ అని చెప్పి కూడా ఈ కొన్న వాళ్ళు, ఐకేపీ సెంటర్ వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళకు వాళ్ళ తరపున ఉన్న ఈ యాసంగి సీజన్కి 7 కిలోల కటింగ్ కూడా వాళ్ళు పెట్టి లోపట
అది కటింగ్ చేస్తూ ఏమన్నంటే దిగుతలేవు మిల్లులుగా. ఐటీ మంత్రి గారు మనకు శ్రీధర్ బాబు గారు వాళ్ళకు ఒక కాల్ ఫోన్ చేసి మీరు చెప్పండి, అవి ఆటోమేటిక్గా దిగుతారు, ఈ కటింగ్లు ఉండయి, ఒక్క వర్షం కూడా కొట్టలేదు, అట్లు నానలేదు బాబు అంటే కూడా వాళ్ళు వినటం లేదు, అది దిగుతలేదు మాకేం తెలియదు మీ ఇష్టం మరి అని అంటే సరే పోనీ పెట్టుకోండి అని రైతులు దగాకోరు మోసానికి అన్నిటికీ పాల్పడి అన్నిట్లో నష్టపోయి రైతులకి గిట్టుబాటు ధర కూడా ఎక్కడ రావట్లేదు. మిర్చి కూడా గత సంవత్సరం 10 సంవత్సరాల కాలంలో పురుగు మందులకు కూడా సస్యశ్యామలంగా కొద్దిగా ఓ రకంగా రేటు ఉంటే క్వింటల్కి 20,000 నుంచి 25,000 రూపాయల వరకు రేటు వచ్చింది కేసీఆర్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ వచ్చినాక 5,000 నుంచి 9,000 8,000 అది కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇతర అవతల దేశాలకు వాణిజ్య ఒప్పందాలు కావచ్చు. అయితే దీన్ని తక్షణం మన పాలకులు మన ఈ వచ్చిన ఇప్పుడు ఏలే గవర్నమెంటు దాన్ని చొరవ తీసుకొని రైతులకు తెలంగాణ పట్ల ప్రజలకు మేలు చేస్తే రేవంత్ రెడ్డి గారు పర్వాలేదండి, ఇప్పుడు ఆ గవర్నమెంట్ పోయినా ఇవాళ 20,000 ఉంది మిర్చికి, ఈ వడ్లకు కూడా 2-3 వేలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కటింగులు లేవు, మంచిగా చెరువులు నీళ్లు నిధులు నియామకాలు కుంటలు ప్రాజెక్టులు అన్నీ కూడా వీళ్ళు చేపడతా ఉన్నారు ఒకదాని అనుకొకట. మన పట్టాలు కావచ్చు, అన్ని పోడు భూములకు బీడు భూములకు పట్టాలు చేస్తామన్నారు, భూభారతి అన్నారు. ఏదండి ఏ గ్రామంలో కూడా భూభారతి వీళ్ళు కాదు, వీళ్ళ తాతల నాడు వీళ్ళ అధికారులకు వీళ్ళు రేవంత్ రెడ్డి కూడా చెప్తాడు చెయ్యండి అయ్యా బాబు అంటే వీళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి చెయ్యరు గంతే. అది ఎప్పుడు అంటే ఏ ప్రణాళిక తీసుకొచ్చినా అప్లికేషన్ పెడితే అది 24 గంటల పరిష్కారం కావాలి, వారం రోజుల లోపల ఇంటికి పాస్బుక్ పోయేటట్టు ఉండాలి. మా ఊళ్ళో వాంగ్మూలం తీసుకొని ఫలాని బీడు భూమి ఉన్నది, ఇది ఈయనకు పట్టా లేదు, ఈ పేదరికంగా వీడు ఉన్నాడు, దీనికి లేదని చుట్టుపక్కల వాంగ్మూలం తీసుకొని పట్టా చేసి అటువంటి రైట్స్ తీసుకురావాలి. ఏదో మేము భూభారతి తెచ్చినాం ఏదో చేసుకొని అక్కడ ఆఫీసర్ల దగ్గర పోయి మళ్ళీ మొదటి కేసీఆర్ గవర్నమెంట్లో 5 రూపాయలు తీసుకొని వాడు చేయబోతే లంచం తినడానికి భయపడితే ఇప్పుడు 50,000 గుంజి 6 నెలలకు చేసి అటువంటి ప్రక్రియ కూడా చేస్తారో చేయరని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం కూలిపోయిందని అన్నట్టుగా కూడా అబండాలు వేస్తా ఉన్నారు కదా. ఒక్కటేనండి, కాళేశ్వరం కూలిపోయేదానికి నిదర్శనం ఎప్పుడైనా రాజకీయ నాయకుల మీద దురుద్దేశంగా బురద జల్లుడు ఎవరి మీద కూడా జల్లకూడదు. ఎందుకంటే ఇప్పుడు మట్టి తెచ్చేటోళ్ళు ఎవరు, మట్టి తోడేటోళ్ళు ఎవరు, మట్టి బిడ్డలు తయారు చేసేటోళ్ళు ఎవరు, సలాక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంజనీర్లు ఉంటారు, ఎంత లోతు గ్రౌండ్ లోతు అని దాన్ని పరిశీలన చేసి దాన్ని కట్టుకుంటూ పోతారండి. కట్టుకుంటూ పోతే అది ఎక్కడ లోపం జరిగింది ఎంతోమంది ఉంటారు, దాని మీద కాంట్రాక్టర్లు బిల్డర్లు మంచి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అదంతా ఉండగా కేసీఆర్ని తాపిపట్టి ఈయన గిలాన్ చేయలే, లోపలికి పోయి పొక్క దవ్వలే. కాకపోతే పెద్ద మనిషి ఏంది కదా అంటే ఎవరైనా పెద్ద మనిషిగా ఎన్నుకున్నప్పుడు ఇంటికాడు ఉంటాడు, అడిగితే సలహాలు చెప్తాడు, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటాడు. ఎప్పుడో పిలిస్తేస్తాడు, దాన్ని ఇనాగ్రేషన్ చేసిపోతాడు. ఏమిరా బాబు బాగుందంటే బాగున్నదన్నా మేము బాగానే చేసినామని ఒప్పుకుంటారు, అంతవరకే. అది ఇంజనీర్ల పనితీరు, వాళ్ళు చేసేటి వాళ్ళ పని మనుషుల పనితీరు. మరి లోపల ఏం జరిగిందంటే ఒక 3-4 సంవత్సరాలు డ్యామ్ కట్టింది బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడ కూలిపోలే, 1-2 పిల్లర్లు కట్టిన తర్వాత ఒక్క పిల్లర్కి ఏమైందంటే లోపల మరి మెతకొచ్చిందా, మరి అక్కడ లోపం ఏం జరిగిందో నీళ్లు బాగా ఆపేసరికి 3 సంవత్సరాలు ఆగింది, కానీ 4వ సంవత్సరం వరకు అక్కడ ఒక్కదానికి కొద్దిగా పిల్లర్కు డ్యామేజ్ వచ్చి కొద్దిగా స్లోగా కొద్దిగా కుంగినట్టు దసికింది, అంతే తప్ప దీనికి సాంకేతిక లోపాలు వస్తాయండి. ఎందుకంటే 500 కోట్లు 5,000 కోట్లు పెట్టినటువంటి హెలిప్యాడ్ కూడా ఎగిరిపోతుందండి. అక్కడ సిగ్నల్ అనేది కొద్దిగా ప్రమాదం కొద్దిగా తప్పితే 5,000 కోట్లు పెట్టింది కూడా కింద రాలిపోవడానికి అవకాశం ఉన్నది. అటువంటి పీరియడ్లో ఇటువంటి మామూలుగా ఎంతో మంది కట్టి ఎంతో మంది 10,000 జనాలు రోజు పనిచేసుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ను మనం ఏదో పడకు చెప్పడం కాదు, దాన్ని వీళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంబడే దాన్ని తీసుకొని పునరుద్ధరణ చేసి మళ్ళీ కట్టగట్టి దాన్ని గట్టితనం చేసి దాన్ని మా కాపర్ డామ్ లెక్క మూసైనా కానీ నీళ్ళు ఆపి ప్రజలకు నీళ్ళు అందియాలి. ఇక్కడున్న వాళ్ళకు కూడా ఈ చిన్న కాళేశ్వరం ద్వారా ఇవన్నిటికీ నీళ్ళు ఇవ్వాలి. 18 నెలలు అయినా కానీ దాని మీద వివక్షలు చేసుకుంటా, ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటా, రాధాంతాలు చేసుకుంటా, ఇది రైతులను ఆగం పట్టించుకుంటా, ఇది గవర్నమెంట్కు మంచిది కాదు. వాళ్ళు కూడా కళ్ళు తెరిచి చూడాలి.
ఏందంటే అడిగినోళ్ళు చెప్పినోళ్ళ మీద వాడేవాడా వీడేవాడా. ఇక్కడ పెద్ద ఇప్పుడు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల గురించి ఆలోచించి కట్టలేదు, అవినీతి చేయడానికే కట్టాడు అన్నట్టు కూడా ఆరోపిస్తా. లేదు 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 అవినీతి కొరకు కాదు. ఈ గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, అటోళ్ళు ఒక 10,000 మంది కోరితే ఇక్కడ 200 మందికి మాకు లాభం జరగకపోవచ్చు. దీనివల్ల నీటి నిల్వత లభ్యత అనేది ఇవాళ మేము, ఎందుకంటే మేము ఎక్కువ చదువుకోలేదు, చిన్నవాళ్ళం, నీటి లభ్యత అనేది అక్కడెక్కడో తుమ్మిడి చెట్టు ఇది అని మేము టీవీలలో రోజు చూస్తున్నాము. అయితే నీరు ఈ ప్రణయిత కావచ్చు, ఈ పెద్ద గోదావరి కావచ్చు, ఇవన్నీ 3 నదులు కలిసి ఇక్కడికి మేడిగడ్డ కానుంచి ప్రవహించి ఇంద్రావతికి వెళ్ళిపోతాయి కిందికి. అయితే ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ దొరుకుతుంది కనుక ఈ మేడిగడ్డన యువతల పక్క బండ్ ఉన్నది, అవతల పక్క బండ్ ఉన్నది, పోషంపల్లెకి ఆ సైడుకు బండ్ ఉన్నది కనుక గట్టి స్థావరం 35 నుంచి 40, 60 ఫీట్ల లోతు దాకా బండ్ ఉన్నది. ఒక్కొక్క కాడ కూడా ఏమన్నా మధ్యలోపం ఏమన్నా మెతకొచ్చిందా, అది వచ్చిందా, అది లేత బండయా, కొద్దిగా అవుట్ సోర్సింగ్లో కొద్దిగా జారిపోవచ్చు. అక్కడ అది కానరానట్టు జరిగింది. అది జరిగిన దానికి ఇంత రాదాంతం చేయాల్సిన అవసరం లేదు. అటువంటి అప్పుడు ఒకటే వినండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు మనకు ప్రజా హిమ్మతి కావాలి, సింపతి కావాలని ఈయన 10 మందిని తీసుకొని పెద్ద ఆయన ఈ మొత్తం గవర్నమెంట్ నిలబెట్టుకొని ఇవన్నీ పనులు మంచి పనులు చేసిండని పేరు వస్తుంది ప్రజలల్లా. ఈయన 10 మంది మంత్రులను తీసుకొని రేవంత్ రెడ్డి గారు వీళ్ళు తీసుకొని కూడా ఇదే తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మంచి మంచి మంత్రులు వీళ్ళందరూ, కేశవరావు కావచ్చు, వీళ్ళందరూ అందులోకి ఎందుకు పోయిందండి? వీళ్ళ లాభం కొరకు, ఆస్తుల కొరకు, పోచారం సీన మంచి మంచి వాళ్ళు ఎందుకు పోయిందండి? ప్రజల పట్ల నిలవలేక వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి అవతలి గవర్నమెంట్లో పోయి మాకు మాట రాకుండా మేము కాపాడుకుంటుంటాం. యువతల వాళ్ళు ఎక్కడ పోతుంది? ఈ కేసీఆర్ కుటుంబం మీద మేము బురద తల్లి కక్ష కట్టి కంకణం కట్టి మేము వీళ్ళని ముందుకు రాకుండా ఇండ్ల పెట్టి ఇబ్బందులు పెడదామన్న ప్రయత్నమే తప్ప ప్రజలకు మేలు చేద్దామనే గవర్నమెంట్ కాంగ్రెస్ కాదు. బీఆర్ హయాంలో నాకు 5 ఎకరాల రైతు బంధు ఉందండి. 5 ఎకరాలు సకాలంలో ఏసంగి కావచ్చు, ఆనకాలం కావచ్చు, టింగ్ టింగ్ అని నా సెల్ ఫోన్లో మెసేజ్ మోగేది. నేను సకాలంలో పోయి బ్యాంకు పోయి ఇడిపించుకొచ్చుకొని నా పెట్టుబడికి, పత్తికి, వడ్లకు పెట్టుబడి పెట్టుకున్నాం, సకాలంలో అందినాయి. ఆ గవర్నమెంట్ మాకు 100% మాకు ప్రజలకు మేలు జరిగింది. ప్రజలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు ఏంది అంటే మా ప్రభుత్వం ఏడ దిగిపోద్దో, ఏడ కూలిపోద్దో, ఏమైద్దో అని చెప్పి దెబ్బకో 2, 3 ఇచ్చుకుంటా, ఆధీనంలో పెట్టుకుంటా, కాపాడుకుంటా. ఓ సర్పంచ్ లేదు, ఓ ఎంపీటీసీ లేదు, ఊళ్ళో పంచాయతీలు పడావులు జరిగే అటువంటి గెట్ల కాడ దానికి దీనికి చిన్నదానికి పెద్దదానికి పిలిచి అడుక్కునే సోర్స్ కూడా లేకుండా పోయింది. ఇదే పోలీస్ స్టేషన్కి ఎవరైనా ఒక్కరు పోతే మా పిల్లగాడ ఇడిచిపెట్టు, ఏదో తప్పు చేసిండు చిన్నగా, సరే మేము ఇంకోసారి చదువు చెప్తామన్నా కానీ అటువంటి పరిణామం కూడా మాట్లాడే విధానం కూడా ఊరిలో కేసీఆర్ గురించి ఇంతగానం చెప్పుకొస్తా ఉన్నావు కదా. కేసీఆర్ గురించి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు 10 సంవత్సరాలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు కదా. కాంగ్రెస్ హయాంలో అలాంటి పరిపాలన ఎక్కడ జరగట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఒకవేళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తేకపోయి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండు? తెలంగాణ రాష్ట్రం కనుక కేసీఆర్ సార్ గారు వాళ్ళు మన ఇక రేపు ఎల్లుండే సమాజ్ అయితే అనే స్థితిలోకి వెళ్ళిపోయిండు. కేసీఆర్ కనుక లేకపోతే ఇంకా 20 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాలు అయినా ఇదే వెనుకబడతానే ఉండేది. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక మిషన్ భగీరథ కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇంటింటికి బిందెలు పట్టుకొని కూర్చుండేది వేసవిలా. ఇంటింటికి నల్లా వస్తుందండి, తప్పు పట్టుకోకూడదు. కరెంటు కూడా 24 గంటలు ఉన్నది. ఒక్క మోటార్ ఫీజు ఎగిరిపోలే, మోటార్ కాలిపోలే. ఇప్పుడు వస్తుంది పోతుంది అప్పుడప్పుడు. మొన్నటి దాకా కూడా కేసీఆర్ గవర్నమెంట్ అనేది లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది భయపడకపోవు. కరెంటు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, రోడ్లు కావచ్చు, నీళ్లు, నిధులు, నియామకాలు, పింఛన్లు కావచ్చు, ప్రతిది అన్నీ ఒకటేనండి. ఇప్పుడు చెప్పారు కేసీఆర్ గారు లేకపోయి ఉంటే కాంగ్రెస్, కేసీఆర్ గవర్నమెంట్ కనుక లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజలకు ఏ మాత్రం కూడా మేలు చేసేది కాదు అని చెప్పి నేను చెప్తానా. ఇప్పుడు ఈ భయం మీద
కల్వకుంట్ల వారి కుటుంబం బాగా ప్రతిపక్షంగా ఉన్నది, గట్టితనంగా ఉన్నది. ఏ ప్రతిపక్షం కూడా ఏనాడు కాంగ్రెస్కు ధీటైనా పోటీ చేసే ప్రతిపక్షం లేకుండా పోయింది ఆనాడు కూడా. ఇవాళ అది ప్రతిపక్షం గట్టిగా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వాళ్ళంతా కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండి మొత్తం బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా ఎదిగి టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి వాళ్ళు భారత రాష్ట్ర సమితిగా పెట్టుకొని వీళ్ళతోని గట్టిగా పోరాటం చేస్తాను కనుక ఈ ప్రజలకు ఇంత న్యాయం జరుగుతూ ఉన్నదని చెప్పి నేను చెప్తా ఉన్నా. లేకపోతే జరగకపోయేది.